విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు మంత్రులు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్ర కేబినెట్ భేటీలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. గ్రామాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలను రాహుల్ గాంధీ చైతన్యవంతులను చేశారని చెప్పారు మంత్రులు. ట్రైనింగ్ తీసుకున్న భూ సర్వేయర్లకు ఈ నెల 19న నియామక పత్రాలు అందించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖలో ప్రతి ఉద్యోగి పాత్ర చాలా కీలకమన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. సీఎండీ పాత్ర ఎంత ముఖ్యమో లైన్మెన్ రోల్ కూడా అంతే ముఖ్యమన్నారు. 1912 నెంబర్కు వచ్చే కాల్స్ కు ఉద్యోగులు రెస్పాండ్ కాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు బట్టి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు బట్టి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనకి పవర్ కన్జంప్షన్ ఫ్యూచర్ లో డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి దానికి తగినట్టుగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థని కావాలని అడిగారు. వాటన్నిటిని కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ సీఎండీ గారు మీ సీఈలు డైరెక్టర్లతో మాట్లాడుకుని వెంటనే ప్రపోజల్ పంపిస్తే వీళ్ళకి మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. నిన్నటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని స్పష్టం చేశారు. కేబినెట్ లో రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు నిరూపించగలరా అని ప్రశ్నించారు. కేబినెట్ ఎజెండా ప్రజల సమస్యలు తప్ప ఇంకేమీ చర్చించలేదన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దండుకున్నపాలెం గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టలేదని, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారం రోజుల్లో టెండర్లు పిలిచి గ్రామాల్లో హ్యామ్ విధానంలో రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు మంత్రి. రైతులు, పేదల కళ్లల్లో సంతోషం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు కోమటిరెడ్డి. ధాన్య సేకరణ నల్గొండ జిల్లాలోనే తెలంగాణలో బాగా వేగంగా నడిచే జిల్లా. గతంలో కూడా పోయినసారి కూడా ధాన్యంలో నిజామాబాద్ తర్వాత ఎక్కువ ధాన్యం పండిన జిల్లా మన నల్గొండ జిల్లా. ఈసారి ఒకటే చెప్తున్నాం రైతులకు, మీకు 72 గంటల్లో సన్నాలు వేసిన వారికి అయితే బోనస్తో కలిపి, సన్నాలు లేని వారికైనా అకౌంట్లో పైసలు పడకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు 1 గంట లోపలనే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్లతో అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం రేవంత్ సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం నగరంలోని ముస్తాఫా నగర్ లో బీసీ హాస్టల్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు మంత్రి. బిల్డింగ్ల గురించి ఆమె గారు ఒక్కసారి వచ్చి, వర్షాకాలంలో ఇబ్బంది ఉంది, ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయంటే నాకు నిజంగానే భయం వేసింది, బాధ వేసింది. సరే, దాని వయసు అయిపోయింది కాబట్టి ఎట్లాగో మార్చాలి, అందుకనే దాని రిపేర్లు కాకుండా ఒకేసారి పర్మనెంట్గా మళ్ళీ శాశ్వతంగా ఉండే భవనాలు కావాలని చెప్పి 3 హాస్టల్స్ చెప్పింది ఆమె గారు. 3 హాస్టల్స్ కూడా 9 కోట్లతోటి శాంక్షన్ చేశాం. భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలను రాహుల్ గాంధీ చైతన్యవంతులను చేశారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓట్ చోరీతో గద్దెనెక్కి దేశ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్లో డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ కుమార్ తో పాటు హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి కార్యకర్త పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్. సుమారు 20% మనము ఈ 2 నెలల్లోనే పెరగడం జరిగింది. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే కార్యకర్తల ఫుల్ జోష్ వచ్చేసింది. సో ఒక్కసారి కార్యకర్తల జోష్ వస్తే మనం ఏది కూడా సాధించవచ్చు. నా ఆలోచన ఏంటంటే ఈ 8% నాకు సాటిస్ఫాక్టరీ లేదు, దీన్ని 15% చేసి సుమారు 50,000 ఓట్లతో గెలిపించాలని ఉన్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేప పిల్లల పెంపకానికి 100% రాయితీని ప్రభుత్వం ఇస్తోందన్నారు మంత్రులు. ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా 5 లక్షల కుటుంబాలకు, పరోక్షంగా 4 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగం బండలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు. స్థానిక రిజర్వాయర్లో చేప పిల్లలను విడిచిపెట్టారు. ఏమైనా ఎక్కడెక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ కి చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు ఈ నెల 19న శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, సర్వే విభాగం కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి సమీక్ష నిర్వహించారు పొంగులేటి.